బిగ్ బాస్ సీజన్ 8ని సక్సెస్ చేయడానికి బిగ్ బాస్ చాలా కష్టపడుతున్నారు. ఈ బిగ్ బాస్‌లో ఆహ్, ఎప్పుడు లేని విధంగా కెప్టెన్ కాకుండా చీఫ్ అనే కాన్సెప్ట్‌ని తీసుకొచ్చారు. ఈ చీఫ్‌గా ఉన్నవాళ్ళు నామినేషన్స్‌లోకి రారు. అంటే ఈ 3 వీక్స్ నుంచి నిఖిల్ ఎప్పుడూ చీఫ్‌గానే ఉన్నారు కాబట్టి నామినేషన్‌లోకి రాలేదు. కానీ ఈసారి బిగ్ బాస్ కొంచెం కొత్తగా ఆలోచించి చీఫ్‌ని నామినేషన్‌లోకి తోశారు. అంటే ఇప్పుడు ఈ వీక్‌లో చీఫ్ ఇద్దరున్నారు. ఎవరంటే సీత అండ్ నిఖిల్. హౌస్‌మేట్స్ డెసిషన్స్ తీసుకొని నిఖిల్ నామినేషన్‌లోకి వచ్చారు. ఇప్పుడు బిగ్ బాస్‌లో మిడ్ వీక్ ఎలిమినేషన్ జరుగుతుంది. నాగార్జున గారు లాస్ట్ వీక్ అంటే ఈ వీకెండ్‌లో చెప్పారు మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని. సో, ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్‌లో భాగంగా ఒకళ్ళని ఎలిమినేట్ చేయాలి. సో, ఈ ఒకళ్ళని ఎలిమినేట్ చేయాలి అనుకున్నారు కదా! సో, నిఖిల్‌ని ఎలిమినేట్ చేసి సీక్రెట్ రూమ్‌లో పెట్టాలనుకున్నారు. ఎందుకని మీకు డౌట్ రావచ్చు. నాకు గూడా వచ్చింది. సో, దీంట్లో పరంగా ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్టయితే నిఖిల్‌ని ఎందుకు నామినేట్ చేయాలి అనుకున్నారో నేను చెప్తాను చూడండి. ఇప్పుడు సోనియా లాస్ట్ వీక్ కాదు. ఈ 3 వీక్స్ వరకు బాగా బ్యాడ్ అయిపోయి ఎళ్ళిపోయింది. సో, నిఖిల్ గూడా సోనియాతో ఉండి కొంచెం బ్యాడ్ అయ్యాడు అని అనుకుంటారు హౌస్‌మేట్స్. అంటే నిఖిల్ ఎలిమినేట్ అయితే ఒకవేళ అప్పుడు ఇంట్లో వాళ్ళు ఇలా అనుకుంటారు. సో, సోనియా బ్యాడ్ అయ్యి ఎలిమినేట్ అయిపోయింది కాబట్టి సో, నిఖిల్‌ని గూడా అలాగే పంపిస్తున్నారు అని. సో, ఇలా ఎలిమినేట్ చేసేసి సీక్రెట్ రూమ్‌లో పెడతారు నిఖిల్‌ని. సో, ఇలా సీక్రెట్ రూమ్‌లో పెడితే ఇంకా ఇంట్లో వాళ్ళు గూడా సో, బ్యాడ్ అయ్యారని ఇంటి నుంచి వెళ్ళిపోయాడనుకుంటారు. నిఖిల్ సీక్రెట్ రూమ్‌లో ఉండి ప్లస్ అవుతాడా? లేకపోతే ఏంటో అనేది చూడాలి. సో, నిఖిల్‌ని సీక్రెట్ రూమ్‌లో పెడితే మళ్ళీ ఇంట్లోకొచ్చిన తర్వాత గొడవలు జరుగుతాయని నా అభిప్రాయం. సో, ఈ విధంగా బిగ్ బాస్ ప్లాన్ చేశారని అనుకుంటున్నాను. మొత్తానికి మిడ్ వీక్ ఎలిమినేషన్ పెట్టి అందులో భాగంగా నిఖిల్‌ని సీక్రెట్ రూమ్‌లో పెట్టాలని ఆలోచిస్తున్నారు. సో, నిజంగా నిఖిల్‌ని సీక్రెట్ రూమ్‌లో పెడితే బాగుంటుంది. ఇంకెవరైనా కంటెస్టెంట్‌ని సీక్రెట్ రూమ్‌లో పెడితే బాగుంటుందని మీరనుకున్నారో కింద కామెంట్‌లో తెలియజేయండి. మరి మొత్తానికి నిఖిల్‌ని గనుక సీక్రెట్ రూమ్‌లో పెడితే అది ఎంతవరకు సక్సెస్ అవుతుందని చూడాలి. ఏదైనా సరే ఈ సీజన్ చాలా డిఫరెంట్‌గా ఉందని చెప్పుకోవాలి. అండ్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.